మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి దివ్యాంగులకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఆ శుభవార్త ఏంటి అన్న విషయాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. దివ్యాంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసినా గానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, ఈ సంక్షేమ పథకాలు మీకు అందాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు లైన్ క్లియర్ చేయడం అనేది జరిగింది. మొన్న 14వ తారీఖు నాడు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జీవో 15 ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జీవో 15 లో ఏం పేర్కొన్నారు అంటే, బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గడువు ముగిసింది. ఆ గడువును ఎక్స్టెండ్ చేస్తూ పొడిగించడం అనేది జరిగింది. అంటే గతంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విధించినటువంటి గడువు 31/1/2024 ఈ తేదీతోటి బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి గడువు ముగిసిపోయింది. ఈ డేట్ ముగిసిన తర్వాత మళ్లీ ప్రభుత్వము ఆ తేదీని పొడిగించినప్పుడు మళ్లీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఇక్కడ 31/1/2024 తోని ముగిసింది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసినటువంటి జీవో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వెలువడలేదు. మొన్న 14వ తారీఖు నాడు ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి గడువును పెంచుతూ జీవో 15 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఈ గడువును ఎప్పటి వరకు పెంచారు అంటే 31/3/2026 వరకు పొడిగించడం అనేది జరిగింది. ఇక్కడ 31/1/2024 నుంచి 31/3/2026 వరకు ఖాళీ అయినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పేసి ఈ జీవో 15 లో పేర్కొనడం అనేది జరిగింది. క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఈ జీవోలో పేర్కొన్నది ఏంటి అంటే, అన్ని సంక్షేమ శాఖలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ శాఖలు వికలాంగుల 4% రిజర్వేషన్ ప్రకారము ఆయా శాఖల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలి అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది. అన్ని సంక్షేమ శాఖల కార్యదర్శులు మరియు ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు వెంటనే తగిన చర్యలు తీసుకొని ఈ పొడిగించిన గడువు లోపల వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు అన్ని శాఖలు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా పర్యవేక్షణ చేసి అన్ని కేటగిరీల్లో వికలాంగుల ఉద్యోగాలు భర్తీ అయ్యాయా లేదా అన్నది తెలుపుతూ ప్రభుత్వానికి నివేదించాలి అని చెప్పేసి కూడా ఈ జీవోలో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 31/3/2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని సంక్షేమ శాఖల్లో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి భర్తీ చేయవలసిందిగా ఈ జీవోలో స్పష్టం చేయడం అనేది జరిగింది. కాబట్టి రానున్నటువంటి ఈ కాలంలో అంటే 4 నెలల కాలంలో అన్ని జిల్లాల్లో కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఆయా జిల్లాల్లో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ గతంలో కూడా ఆ వివరాలను మీకు అందించడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఏ జిల్లా నుంచి ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి
ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్న పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో పూర్తి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకొని బ్యాక్లాగ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.